GMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే గురుజీ. నమస్కారం మా విజిత. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిజంగా అసలు దీని అర్థం చాలా మందికి తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ స్మరిస్తూనే ఉంటారు. అసలేంటి పూర్తి వివరణ ఏంటి? మనం గనక ఈ నామాన్ని ఎక్కువగా జపిస్తూ ఉంటే వచ్చే ఫలితం ఏంటో వివరించండి. జగద్గురువు శ్రీకృష్ణుడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు జగద్గురువు కాబట్టి ఆయన రూపొందించినటువంటి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. దీన్ని ద్వాదశాక్షరి మంత్రం అంటాం. 12 అక్షరాలు ఉన్నాయి. ఈ మంత్రము ఎవరిచ్చారు అంటే ఆశ్చర్యపోతారు, ఎవరికీ తెలియదు. ఇది శివపురాణం క్లియర్గా చెప్తుంది, విష్ణు పురాణం చెప్తుంది. ఈ మంత్రం ఇచ్చింది పరమశివుడు ఇచ్చాడు. దీనికి రూపకల్పన పరమశివుడు. అంటే జగద్గురు ఫస్ట్ గురువు అయినటువంటి ఆ గురువు, ఆది గురువు శివుడు. ఆ శివుడు ఏదైతే ఐడియాలజీ చెప్పాడో, సిద్ధాంతాలు, ఆయన యొక్క మిషన్, ఇదంతా కూడా విత్ నో డీవియేషన్స్ మళ్ళీ చెప్పినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు శ్రీకృష్ణుడు మాత్రమే. అంటే పరమశివుడే సాక్షాత్తు శ్రీకృష్ణుడు. అందువలన మనకి ఈ మంత్రాన్ని శ్రీకృష్ణ పరమశివుడు భైరవీ మంత్రాన్ని ఇచ్చాడు. ఆ భైరవీ మంత్రాన్నే మనకి పరమశివుడు ఇచ్చినటువంటి దాన్ని రీఛార్జ్ చేశాడు శ్రీకృష్ణుడు. మళ్ళీ కొత్తగా ఇంకో యంత్రం ఇవ్వలేదు. భైరవీ యంత్రం అంటారు దాన్ని. ఇదే భైరవీ యంత్రం, ఇదే భైరవీ యంత్రం. కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే మంత్రం చూడడానికి చిన్నగా ఉంటుంది. ఓం అంటే ప్రణవనాదం, నమో నమస్కారం స్వామి, వాసుదేవా అంటే శ్రీకృష్ణుడు, వసుదేవుని యొక్క కుమారుడు వాసుదేవుడయ్యాడు. ఓకే. భగవతే అంటే అన్నిట్లకంటే గొప్ప పదార్థాన్ని భగవతం అంటాం. అరిషడ్వాదాలను తీసేసేటటువంటి మంత్రం. తర్వాత షాడ్గుణ్య ఐశ్వర్య సంపత్తినిచ్చేటటువంటి దాన్ని భగవంతుడు అంటాం. శ్రీ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని కనుక ఉచ్చరిస్తే మనము షాడ్గుణ్య ఐశ్వర్య సంపత్తి మనకు వస్తుంది. ఒక్క ఐశ్వర్యం కాదు, షట్ గుణాల సంపత్తి. అది మహాయోగులకే సాధ్యం కాదు. శ్రీకృష్ణ పరమాత్మ దేవుడిగా చూడకూడదు, ఒక యోగేశ్వరుడిగా, ఒక జగద్గురువుగా చూడాలి. ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా, ఫ్రెండ్లీ టీచింగ్ లాగా, ఫ్రెండ్లీ దేవుడు. అది ఎవరంటే శ్రీకృష్ణుడు ఒక్కడే. ద సింబల్ ఆఫ్ లవ్, ద గాడ్ ఆఫ్ లవ్. అయితే ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఈ సృష్టిలో పలికింది చాలామంది. పలికిన ప్రముఖంగా ఇద్దరు చేస్తారు. ఒకడు శివుడు, రెండవది రాధమ్మ తల్లి. అందువల్లనే శ్రీకృష్ణుడి డివైన్ ఎనర్జీని, ఏదైతే డివైన్ ఎనర్జీ లోపల అంతర్లీనంగా ఉందో, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఆ లోపల ప్రవహించేటటువంటి ఎనర్జీని మనం చూడగలగాల, బయట ఎతికితే కుదరదు. అదే రాధమ్మ తల్లి, అదే పరమశివుడు. శివతత్వం అన్నాం. అంటే శివుడు లోపల ఉంటాడు, మనము బాడీ శవమైపోతుంది శివుడు పక్కకు తప్పుకుంటే. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మకి పరమేశ్వరుడికి ఉన్నటువంటి ఆ అనుసంధానం, ఆ యొక్క అనుబంధం ఏదైతే ఉందో, ఓం నమో భగవతే వాసుదేవాయ. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. శివభక్తుడు ఎవ్వరైనా సరే శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తారు. చూసుకోండి ఎగ్జాంపుల్. శ్రీకృష్ణుడు అంటే ప్రేమిస్తారు. అలాగే కృష్ణ భక్తుడు ఎవరైనా సరే పరమేశ్వరుణ్ణి పూజిస్తారు, అర్చిస్తారు. మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చేసరికి డిఫరెన్స్లు వచ్చేస్తాయి. రాముడు అసలు ప్రతిష్ట చేయలేదంటారు మా గురుగారులో ఒక ఆయన. ఏంటి క్లియర్గా రామేశ్వరం రాములు వారు ఉన్నారు, మనకి కేసరకుట్టలో రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారు. మరి ఇక్కడ మనం వెళ్ళిన శ్రీశైలంలో కూడా సీతాదేవి ప్రతిష్ఠ చేసింది, రాముని ప్రతిష్ఠ చేసింది. మా గురువుగారే అలా చెప్తే ఎట్లా మరి? సరే ఓకే, మా గురువుగారి మీద భక్తితో రాముడిని పక్కన పెట్టేద్దాం. రాముడు పక్కన పెట్టేస్తే కృష్ణుడు బ్రహ్మాండంగా పరమేశ్వరుని చేశాడు. రాధమ్మ తల్లిని తీసుకెళ్ళి మన బరసానా మన రాధమ్మ తల్లి పుట్టిన ప్లేస్లో అక్కడ శివలింగంకి ఏ పూజ అయితే చేశారో అది ఉంది. రాధమ్మ తల్లి బృందావనంలో ఉంది, ఎక్కడ పడితే అక్కడ. కాబట్టి ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఎవరు జపించారంటే అంబరీషుడు జపించాడు. ఏకాదశి వారం అంతా కూడా, ఆ తిదంతా కూడా ఉపవాసం ఉండి
ద్వాదశి రోజున ద్వాదశాక్షరి మంత్రాన్ని జపించాడు ఆయన. చెప్తే అసలు ఏం చేశారు ఈయన, ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని ఎవరు తెలుసా మాకు నేర్పింది? మా గురువుగారు అయినటువంటి పూజ్యశ్రీ పరమపూజ్యశ్రీ సుందర చైతన్య స్వాముల వారు. చిన్నప్పుడు మేము ధవళేశ్వరం, మా రాజమండ్రి మా ఇంటి దగ్గర నుంచి రైల్వే క్వార్టర్స్ నుంచి ధవళేశ్వరం ఆశ్రమానికి వెళితే ఆయన ఈ మంత్రం జస్ట్ 2 minutes నువ్వు చేయించరా అని పక్కకి వెళ్ళారు. ఆయన పనులు ఉన్నప్పుడు మా భక్తుల చేత చేయిస్తూ ఉంటారు. నాకే రాదు ఈ మంత్రం ట్యూనింగు. ఆయన ఈజ్ అ మెలోడియస్ సింగర్, డివైన్ పర్సనాలిటీ. కాబట్టి గురువుగారు పాడుతున్నా, భక్తులు పాడుతున్నా సూపర్ ట్యూనింగ్, ఇదే ట్యూనింగ్లో పాడాలా. నేనేమో నాకే రాదురా నాయన అనుకుంటే 2 నిమిషాలు పాడిస్తుంటే ఏం చేశారు కూర్చున్న వాళ్ళు, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాగా ట్యూన్ మార్చేసి చెప్పేవారు వీళ్ళు. మార్చితే ఆ ట్యూన్ మార్చాం. అంటే ఓం నమో భగవతే వాసుదేవాయలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇట్ ఈస్ ద స్వీటెస్ట్ అండ్ ద మెలోడియస్ ట్యూన్ అనమాట. అందుకే అనురాధ పౌడ్గాల్ గారి దగ్గర నుంచి, లతా మంగేష్కర్ గారి దగ్గర నుంచి అందరూ దీన్ని జపించారు. ఇకపోతే అంబరీషుడు ఏం జరిగిందో తెలుసా? అంబరీషుడి శత్రు రాజ్యాలన్నీ కూడా మొత్తం చుట్టుముట్టేసినాయి, శత్రు రాజ్యాలు. అప్పుడు ఈయన ఏం చేయాలా అంబరీషుడు? మిగతా రాజ్యాల వాళ్ళందరితో నాకు సైన్యాన్ని పంపించండి అని చుట్టుపక్కల రాజులను రిక్వెస్ట్ చేసుకోవాలి. అది మానేసి ఈయన ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ పాడుకుంటూ వెళ్తుంటే మన రాజుకి పిచ్చి పట్టేసింది అని ప్రజలంతా కూడా అనుకుంటారు. ఇప్పుడు చూడు అసలు స్టోరీ స్టార్ట్. ఇప్పుడు ఎవరైతే శత్రురాజులు వచ్చేసారు, అందరూ ఇలా పట్టుకుందామని కత్తులు ఇలా తీసేసి రాజును అంబరీషుడిని చంపేద్దామని ఇలా చేతులు ఎత్తుంటే అందరి చేతులు ఇక్కడికి తెగిపోతున్నాయి చుట్టూ సర్కిల్లో. ఎవ్వరు ఎంతమంది వందల మంది వచ్చి ఇలా చంపుదామంటుంటే అందరి చేతులు తెగిపోతున్నాయి. ఏమిట్రా నాయన అంటే సుదర్శన చక్రం వచ్చేసింది, శ్రీకృష్ణుడి యొక్క సుదర్శన. ఇది పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, నా సొంత కవిత్వం కాదు. తర్వాత దూర్వాస మహాముని ఈయనేం చేస్తాడు, ప్రౌడ్ ఫీలింగ్ అయిపోతాడు. ప్రౌడ్ ఫీలింగ్ అయిపోయి ద్వాదశాక్షరి ఏకాదశి ఉపవాసం ఉంది కదా, ద్వాదశి గడియలు వచ్చేసి భోజనానికి పిలుస్తాడు. ఈయనేమో లేట్గా స్నానం చేస్తున్నాడు. అప్పుడు కూడా ఋషులు సోప్ పెట్టుకుంటారనమాట. ఇప్పుడు చాలామంది స్నానం చేస్తే 1-2 గంటల దాకా రారు బాత్రూంలో. ఆ విధంగా దూర్వాసుడే అండ్ హిస్ శిష్యులు టీమ్ వాళ్ళు పియర్స్ సోప్, రెగ్జోనా సోప్. ఎందుకంటే చెప్తున్నాను, ఇది సాయిబాబా అభిషేకాలు చేసేటప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటుంది. మామూలుగా అభిషేకాలు నేను చేస్తాను కొట్టుకుంటుంటే, అమ్మ నువ్వు ఏ సోప్తో చేస్తున్నావు అని అడిగా. రెగ్జోనా. పియర్స్ సోప్తో చేయమ్మా, ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాడు, ఇది చలికాలం కదా అంటే దేవుడికి మనం చేసామా లేదా అన్నది కావాలి తప్ప ఈ సోప్ చేసామా, ఆ సోప్ చేసామా, పంచామృతాలు వేసామా, ఇది వేసామా. ఇప్పుడు పంచామృతాలు మాత్రమే చెప్పబడ్డాయి. ఇంతకుముందు శుద్ధోదక జలం అనేవాళ్ళం, మామూలు నీళ్ళు. పంచామృతాలు వచ్చిన అంతవరకు అగ్రీడ్. ఇప్పుడు ద్రాక్షారసం, బత్తాయి రసం, చెరుకు రసం, ఇలా రకరకాల రసాలు. ఇప్పుడు ఇంకా ఇంకో గురువు గారు ఉన్నారు నాకు, నా ఫ్రెండ్ కమ్ గురువు. ఆయన అయితే ఏకంగా గోమూత్రంతో చేసేయచ్చు, ఆవు పేడతో చేసేయచ్చండి. అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. నో ప్రాబ్లం, బికాస్ ఈజ్ ఫ్రమ్ JNTU అనంతపూర్. మా మోడర్న్ గురువు కాబట్టి, మా ఫ్రెండే కాబట్టి ఓకే, ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్. అభిషేకం అరే గురువు చెప్పాడమ్మా. గురువు అంటే ఏంటి, అందరూ చేస్తున్నారు, నా చేత చేయించలే, నేను ఆయన శిష్యుడిని కాదు. అలా చేయడం వల్ల ఆయన చెప్పాడు గోమూత్రంలో సకల దేవతలు ఉన్నారు, ఆవు పేడలో ఉంది, తప్పు కాదని. ఆయన లాజిక్ కరెక్టే. మా ప్రజలు కొంతమంది అబ్జెక్షన్ చేసేవాళ్ళు, ఇదేమిట్రా నాయన అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. మరి దీనికి ఎవరిష్టం వాళ్ళది కదమ్మా. ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఇప్పుడు ఆయన పాపం గోపేడ ఆవు పేడ చెప్పాడు, రక్తంతో చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరు బ్లడ్ అలా చేసేసి రక్తాభిషేకం అని చెప్పి అమ్మవారికి రావణాసురు టీం మామూలుగా నడుస్తాయి, కానీ రియల్ లైఫ్ లో ఎలా నడుస్తాయి చేసేవాళ్ళు ఉన్నారు కదమ్మా. ఇప్పుడు చూడలేదా నువ్వు, కట్ చేసేసి అమ్మవారికి ఇలాగ అభిషేకం అని చెప్పేసి ఇలాగ కాళికాదేవి శ్మశాన కాళిక ఇలా చేయాలని అంటే, ఒరే నాయన యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఢిల్లీ ఉంటుంది, అరెస్ట్ చేసేస్తారని నేను చెప్పిన తర్వాత 3 years చెప్పిన తర్వాత మానేశారు. కాబట్టి ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఏం చేశాడు, దూర్వాస మహాముని ఫుడ్కి పిలిస్తే ఆయనేమో లేట్ చేస్తే పోనేలే కదా వ్రతదీక్ష అయిపోతుందని మంచినీళ్ళు తాగాడమ్మా ద్వాదశి తిథి వచ్చినప్పుడు. అప్పుడు దూర్వాసుడు వచ్చేసి శపించేయబోతుంటే, నువ్వు నానాయోనుల్లో పుట్టేస్తావని శపించేస్తాడు. శపించేస్తే ఈయనెవరు, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం చేస్తున్నాడు కదా,
ఎవరి డ్యూటీ ఎప్పుడు? కృష్ణుడి డ్యూటీ. వచ్చేసాడు, శ్రీమన్నారాయణమూర్తి వచ్చేసాడు. వచ్చేసి సుదర్శన చక్రం విసిరేశాడు. దూర్వాసుడు పరుగు పీటీ ఉషలాగా పరిగెట్టేస్తుంటే అప్పుడు వెళ్ళి విష్ణుమూర్తిని, బ్రహ్మని, శివుడిని అందరినీ క్షమాపణ అడుగుతాడు. నో అది ఆయన అడుగు క్షమాపణ. ఆయన కాళ్ళు పట్టుకొని అడిగితే ఆయన వదిలేస్తే అంటే అప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే, గురుదేవా మీరు నా గురువులు, మీరు కాళ్ళు పట్టుకోకూడదు అని చెప్పి ఆయన ఏం చేశాడు? క్షమించేశాడు. అప్పుడు సుదర్శన చక్రం విత్డ్రా అయింది, వెళ్ళిపోయింది. కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రంలో ఉన్న గొప్పతనం. నెక్స్ట్ రెండవది ఇంకోటి ఏంటంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని చేస్తే శివుడి యొక్క అనుగ్రహ శక్తి, నారాయణమూర్తి యొక్క అనుగ్రహ శక్తి రెండు వస్తాయి. అంతేకాదు శాక్తేయ మతంలో కుప్పించి ఎగిసిన కాళిలాగాని భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధంలో అందరినీ చంపిపడేస్తుంటే సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణుడికే కోపం వచ్చేసి, ఏమిట్రా అధర్మం పార్టీలో ఉండడమే మొదటి తప్పు, ముష్టి విధవలాగా అధర్మ పార్టీలో ఉంటూ మళ్ళీ ధర్మం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నాం, ఐ డోంట్ టాలరేట్ దిస్ అని చెప్పి రథం మీద నుంచి దూకేస్తాడు. అప్పుడు పోతనామాచ్యుల వారు రాస్తారు ఏమని? కుప్పించి ఎగిసిన కాళిలాగా. అసలే శ్రీకృష్ణుడికి జుట్టు ఎక్కువ, విగ్గు కాదు శ్రీకృష్ణుడి ఒరిజినల్ జుట్టు, అది ఇలా ఎగిసేసరికి ఇలాగ మీద పడింది. కాళిక నల్లగా ఉంటాడు కాబట్టి నలుపు ప్లస్ కాళి, ఈ మహాకాళిలాగా వస్తే అందుకని ఆ వర్ణన చేస్తాడు. అప్పుడు అంటే శ్రీకృష్ణుడే సాక్షాత్తు కాళిక. రామో లలితాంబిక అని శాస్త్రాలు చెప్తున్నాయి. లలితాదేవే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అవతారం. కాబట్టి కాళీ శక్తికి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ ఈ మంత్ర జపం చేసినటువంటి ఫలితం కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి సపరేట్గా ఏ మంత్రాలు చేయక్కర్లేదు. యమునా నదీ పూజ చేస్తాం కదా, కలస పూజ చేస్తాము, నదీ పూజ చేస్తాము, నదిలోకి ముక్కోటి దేవతలను ఆవాహనం చేస్తాము. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని మనం జపించిన తర్వాత ఆ కలసంలో నీళ్లు తాగితే సకల ముక్కోటి దేవతలు కూడా వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు వస్తుంది. అండ్ ఆఖరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ పవర్ చెప్తున్నాను. ఈ యొక్క గోపికలంతా కూడా చేస్తారు, బాగుంది. వ్రజభూమి అంతా కూడా పావనమైపోయింది. ఈ రోజున బృందావనం వెళితే డైరెక్ట్ మోక్షమే, ఇంక అందులో డౌటే లేదనమాట. అక్కడ మరణించిన కాశీలో మన గురువు గారు చెప్తారు కదా, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాశీలో మరణిస్తే మోక్షం అని. కాశీ లోకల్లో ఉండే వాళ్ళకి మోక్షం లేకపోతే అదే రోజున లక్నో వెళ్తాడు అనమాట, అక్కడ చచ్చిపోతాడు, హార్ట్ అటాక్ వచ్చి, ఇక్కడ ఉండదు. అలా బృందావనము మహాపావనమైంది అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. మంత్రబలం ఇట్ ఈస్ ద కీ వర్డ్. రాధమ్మ తల్లికి అందరూ ఇప్పుడు మనం నార్త్ ఇండియాలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ బాగా చేస్తాం, కానీ వాళ్ళు ఏం చెప్తారు? రాధాదేవిని మెప్పించాలంటే, శ్రీకృష్ణుని మెప్పించాలంటే రాధే 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 అనాలి అన్నారు. అందుకని నార్త్ ఇండియన్స్ ప్రేమానంద్ మహారాజ్ దగ్గర నుంచి వరుస పెట్టి అందరూ కూడా రాధా రాధా రాధే రాధే అంటారు. నేను కూడా అలాగే చేశా. కానీ మరి ఆ రాధమ్మ తల్లిని మెప్పించాలంటే ఆమె ఏమన్నా మన ఫ్రెండ్, ఆమె వెంటనే వచ్చేయడానికి. అప్పుడు రాధాదేవికి తాళంకప్ప కృష్ణుడమ్మ, తాళంకప్ప తీయాలంటే కీవర్డ్ రాధే రాధే బాగుంది. ఈ రాధే రాధే ఇప్పుడు బ్యాంకులో ఒక తాళం వేయం, 2-3 తాళాలు వేసేస్తాం. ఆ పాయింట్ తెలుసుకోవాలి. రాధమ్మ తల్లిని కాకా పట్టాలంటే ఆమె కూడా ఒక లాకే, ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పాలి. అప్పుడు రాధమ్మ తల్లి పర్మిషన్ ఇస్తుంది రాధే రాధే అనడానికి. సో మనం చేయాల్సినది ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ చేస్తే రాధమ్మ తల్లి అనుగ్రహం వచ్చేస్తుంది, మనకి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వస్తుంది. సాక్షాత్తు ముక్కోటి దేవతలు, అందులో ఆ లిస్టులో శివుడు ఉంటాడు, బ్రహ్మ ఉంటాడు, బ్రహ్మ పిల్ల ఉంటుంది సరస్వతి తల్లి, శివుడి పిల్లం పార్వతి ఉంటుంది, మా దుర్గమ్మ తల్లి ఉంటుంది, అందరూ ఉంటారమ్మా. దశమహావిద్యలో అందరూ వచ్చేస్తారు. కాబట్టి సకల మంత్రాలకి అధిష్టాన మంత్రము, సమష్టి స్వరూపము, సమష్టి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది చేసిన వాళ్ళు అందరూ కూడా విజేతలైపోతారు, ఏ రంగంలో అయినా సరే, అందులో డౌటే లేదు. గురుజీ, చాలా మందిని చూస్తున్నాం ఈ మధ్యకాలంలో జపాలు ఎక్కువగా చేస్తున్నారు. అంటే ఎక్కడున్నా, ఆఖరికి జర్నీల్లో ఉన్నా కూడా జపమాల ఒకటి పెట్టుకొని వాళ్ళు జపం చేస్తూ కూర్చోవడము, క్షేత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడే కానివ్వండి, ఇంట్లో కానివ్వండి. ఒకప్పటి కాలంలో పెద్దవాళ్ళు, అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరన్నా ఇంట్లో ఉంటే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి జపాలు చేయడమే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. అంటే ఏదైనా చేస్తే ఏదైనా ఫలితం వస్తుందంటేనే ఈ రకంగా చేస్తారేమో కదా అని అనిపిస్తోంది. నిజంగా జపం వల్ల ఈ మంత్ర బలం అంత బాగా పనిచేస్తుందా? మనం అనుకున్నవి నిజంగా నెరవేరుతాయా? అసలు ఎందుకు చేయాలి జపం? తప్పకుండా జపం వల్ల మనకి ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు వస్తాయి. జప తప అనుష్ఠానాలు అంటారనమాట.
అందువలన మనము ఏ గ్రహణ సమయాల్లో, అది చంద్రగ్రహణం అనివ్వండి, సూర్యగ్రహణం అనివ్వండి, రవి సంక్రమణము, తర్వాత ఈ యొక్క పుష్కరాలు, ఇలాంటివి కుంభమేళాలు, ఇలాంటి సమయాలలో అంటే ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి వింతలు, మనకి మెటియార్స్ పడుతున్నప్పుడు, తోకచుక్కలు వస్తున్నప్పుడు, అలాగే బాహుబలి మగధీరా సినిమాలో చూపించినట్టు అష్టగ్రహ కూటమి, అలా పంచగ్రహ కూటమి, ఇలా రకరకాల కూటాలు వచ్చినప్పుడు చేసేటటువంటి జపాలు అధికమైనటువంటి ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలే చెప్తున్నాయి. తర్వాత ఎక్కడ చేయాలి ఈ జపాలు అంటే, కొన్నేమో నదీ తీరాలలో, సముద్ర తీరాలలో, తర్వాత ఈ దేవాలయాలలో, నెక్స్ట్ ఆ దేవాలయాలు స్వయంభూ దేవాలయాలు అయితే ఎక్కువ ఫలితాలు ఇస్తాయి. నెక్స్ట్ ఈ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలలో కొన్ని మంత్రాలు అలా చేయాలి. కానీ అక్కడ అంటే పూజలు అలాంటివి జరుగుతూ ఉండవు కదా, జపాలు ఉంటాయా? ఉంటాయి. జపము క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు ఈ జపాలు ఎందుకు చేస్తారు అంటే మళ్ళీ షట్కర్మలు సాధించడానికి. షట్కర్మలు అంటే ఏమిటి? ఆకర్షణం, మోహనం, వశ్యం, తర్వాత విద్వేషణం, ఉచ్చాటనం, మారడం, 6 క్రియలు. ఆ శాస్త్రం ఏం చెప్తుందంటే 6వ క్రియ మారణక్రియ ట్రై చేయొద్దు ఎవరు కూడా, ఈ 5 క్రియలు చేసుకోండి మీ ఇష్టం. ఇట్లా మంచికి, లోక కళ్యాణానికి కోసం ఉపయోగించే వాళ్ళకి తొందరగా ఫలిస్తాయి. అయితే మొన్న ఇటీవల నేను ఆన్ డ్యూటీ శ్రీశైల దేవస్థానానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు జగద్గురువులు పండితారాధ్యుల వారు, మన వీరశైవ పీఠాధిపతులు వీళ్ళంతా వచ్చారు. అక్కడ నేను తీసుకెళ్ళినటువంటి వేద పండితులంతా కూడా, ఆ టెంపుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎలా చేసేస్తున్నారంటే ఎంత నిష్ఠ, అబ్బా నాకు చాలా సంతోషం వేసింది. అంటే డెవలప్ అయింది మన కంట్రీ. రాకెట్లు ఆకాశానికి వెళ్ళేటటువంటి కాలంలో కూడా మన వాళ్ళు స్పిరిచువల్గా, ఏదో నీ వంటి విజిత మేడం లాంటి యాంకర్లు, మిగతా మన ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా దీనివల్ల మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనము, జపాలకు ఉన్నటువంటి గొప్పతనము, గ్రహణాలకు ఉన్నటువంటి గొప్పతనం, ఆ ప్రభావం క్లియర్గా నేను చూశాను. ఎలా అంటే వెళ్ళి అక్కడ కూర్చుంటే 9:40కి రాత్రి చంద్రగ్రహణం స్టార్ట్ అయింది. 1:40 వరకు టీములు వచ్చేసారు. సరే మెయిన్ దేవస్థానం దగ్గర కూర్చొని జపం చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారని డిస్టర్బెన్స్ అని చెప్పి బయలు వీరభద్రస్వామి అని ఉంటుంది క్షేత్రపాలకుడు, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఆ లోపల కూర్చొని చేసేస్తుంటే సెక్యూరిటీకి ప్రాబ్లం, లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి, అమ్మ మీరు లోపల చేయకూడదు, సీసీ కెమెరాలు ఉన్న చోటే చేయాలి, సీసీ కెమెరాలు లేని చోట మమ్మల్ని అంటారు, మీరు అందరూ బయటకు వెళ్ళండి అని వాళ్ళేమో పాపం వాళ్ళని బయట పెట్టడం, బయట అరుగుల మీద కూర్చొని చేసేస్తున్నారు. అసలు పేపర్ల మీద వీరభద్ర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంత్రాలు రాసుకొచ్చేస్తున్నారు. అంటే వీరభద్రస్వామి ఒకళ్ళు, ఇప్పుడు ఈ యొక్క శరభేశ్వర స్వామి మంత్రాలు బాగా చేసేస్తున్నారు. నెక్స్ట్ ఈ యొక్క కపాలాలలో కాలభైరవుడి మంత్రానికి ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు. ప్రత్యంగిర, వారాహి, ఎవరిష్టం వచ్చిన వాళ్ళు దేవతలు బ్రహ్మాండంగా చేసేస్తున్నారు, పోటీ అనమాట. అయితే ఇక్కడ నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే, మన ఛానల్స్ వల్ల నిజంగా స్పిరిచువల్ అవేకెన్ తీసుకొచ్చారు, మీరు జాగృతం చేశారు. వీళ్ళంతా కాకపోతే పాపం వీళ్ళందరూ కూడా ఈ అనుష్ఠానాలు చేస్తున్నారు, ఎవరు గురువులు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఒక ఆయన అయితే షార్ట్ వేసుకొని వచ్చాడు, నుంచొని చేసేస్తున్నాడు, కూర్చొని వాళ్ళ గురువు ఇంకోడు 1 గంటకు వచ్చాడు. 1 గంటకు వచ్చి ఇలా గురుముద్రలు ఆయన చెప్పాడు, ఆయన పాదాలకు పెట్టాడు, వీరభద్రుడికో నమస్కారం పడేసాడు, వాళ్ళ గురువుకి ఇలా పెట్టాడు, ఇలా బయల వీరభద్ర స్వామి దగ్గర. అంటే కామన్ మ్యాన్కి ముద్రలతో సంబంధం లేదు. నువ్వు చెప్పినట్టుగా ప్రాచీన కాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసేటటువంటి జపమే నిజమైన జపం. వాళ్ళు పరిశుద్ధమైన మనస్సుతో వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులు ఇచ్చినటువంటి వైదికమైనటువంటి మంత్రాలను తీసుకొని చక్కగా జపం చేసేవారు. బ్రాహ్మలంతా కూడా ఒకే ఒక మంత్రం చేసేవారు, గాయత్రి మంత్రం. అలాగే బాలా త్రిపుర మంత్రం, బాలా మంత్రాలు ఇవే చేసేవారు. ఇప్పుడు కాలం మారింది, ట్రెండ్ చేంజ్డ్. అందువలన వారాహి, ప్రత్యంగిర, కాలభైరవ డిమాండ్లోకి వచ్చేసినాయి. కాబట్టి ఈ మంత్రాలు అయితే ఇచ్చేటటువంటి గురువుకి మంత్రసిద్ధి ఉందా లేదా అది చెక్ చేయాలి. అంటే ఇప్పుడు జపం చేయాలంటే ఖచ్చితంగా గురు దగ్గర మంత్రోపదేశం తీసుకుంటేనే జపం చేయాలంటారా? అది కరెక్ట్గా అడిగావు నువ్వు ప్రశ్న. ఇప్పుడు గురువు ఎవరు అనే దగ్గరకు వచ్చేస్తే ఆగిపోతాం మనం బండి. ఇప్పుడు ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడు, దత్తాత్రేయుడు, ఆ తర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, పండితారాధ్యుల వారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మన మత పెద్దలంతా గురువులు.
వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళ దండం పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మామూలుగా అది సరిపోదు కదా, తృప్తి లేదు. అందువల్ల యూట్యూబ్లో ఉన్నటువంటి గురువులందరికీ ఫోన్లు కొట్టి మంత్రాలు తీసుకుంటున్నారు. నో ప్రాబ్లం, తప్పేం లేదు. ఫోన్లో చేసుకోవచ్చు, ఫోన్లో తీసుకోవచ్చు మంత్రాలు, అనుష్ఠానం చేసుకోవచ్చు, అంతా వెరీ గుడ్. కానీ ఆ గురువు ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఈ శిష్యుడు ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు 1000 మంది గురువులు దొరకచ్చు, కానీ ఉత్తముడైనటువంటి ఒక్క శిష్యుడు దొరకడం చాలా కష్టం. కాబట్టి ఎందువలనంటే ఆ శిష్యుడు, అందరూ మంత్రాలు ఇచ్చేవాళ్ళే, తీసుకునేవాళ్ళు ఎవరు ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు ఈ శిష్యుల దగ్గరికి వచ్చేసరికి ఉత్తుత్తు పేపర్ మీద తీస్తాడు, వారం రోజులు చేస్తాడు జపం, నాకు ఫలితం రాలేదని చెప్పేసి వదిలేసి వేరే మంత్రం వేరే గురువు, ఇలా షిఫ్ట్ అయిపోతున్నారు. అలా చేయకూడదు. మా గురువు గారు, ఇప్పుడు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మా గురుదేవులైనటువంటి శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థ స్వాముల వారు రాజమండ్రిలో శంకరమఠం ఆయన మఠానికి వచ్చినప్పుడు మంత్రానుష్ఠానం చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంటే అందరం నీళ్ళలోకి దిగేవాళ్ళం గోదావరిలో. ఆ ఊరు ప్రముఖులు పండితులు గరికపాటి నరసింహారావు గారు కూడా దిగేవారు మాతో పాటు. అందరం కూడా దిగితే మళ్ళీ అనుష్ఠానం చేసేసి మళ్ళీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు, రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, దిట్టలు, వీళ్ళు మహాపండితులు, అలాంటి వాళ్ళు అందరూ దిగి మళ్ళీ జగద్గురువులతో పాటు స్పర్శకాలం అయిపోయిన తర్వాత ముందు ఏం చేయాలా, గ్రహణాల సమయాల్లో అక్కడ పట్టు విడుపుల స్నానం పట్టేటప్పుడు, తర్వాత విడిపోయి వచ్చిన తర్వాత గోదావరిలో స్నానం చేసి వచ్చేసేవారు. గురువు మీద గురి ప్రేమ అలా ఉండాలన్నమాట. అంటే వీళ్ళందరూ కూడా మహాపండితులై కూడా జగద్గురువులు వస్తుంటే, ఆనాటి జగద్గురువు ఆదిశంకరాచార్యులు వస్తున్నారని అంత భావంతో వెళ్ళేవాళ్ళం. అలా నిన్న నేను చూసింది, పండితారాధ్యుల వారు వస్తున్నారంటే అంత ఆనందంతో చెయ్యాలి. ఇక మామూలు వాళ్ళు ఇస్తారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధునికత పోకడ వచ్చేసింది, మోడర్నైజ్ చేద్దామనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు జపాలు, వీళ్ళు కాలభైరుడని ఇలాంటి మంత్రాలన్నీ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ గురువుకి ఫస్ట్ సిద్ధి ఉండాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, ఈ స్టూడెంట్ తీసుకున్నటువంటి డిసైపుల్ వాడు లోక కళ్యాణం కోసం చేసేటటువంటి వాడు ఉండాలి. ఆస్ట్రేలియాలో సంతోష్ అన్న నా శిష్యుడు ఉన్నాడు, ఎప్పుడు కూడా స్టాప్ వాచ్లు పెట్టి చేస్తాడు. అందరూ మాలలు పెట్టి చేస్తారు కదా జపమాలలో, మా వాడు స్టాప్ వాచ్లు కొంటాడు, 3-4 కొంటాడు. మళ్ళీ కొనేసి టకటకటక బస్సులో వెళుతున్నాను, నువ్వు అడిగినట్టుగా ఎక్కడ ప్రయాణాల్లో ఉన్నా కూడా గురుగారు కౌంట్ 33,000 చేశాను, గుడ్ ప్రొసీడ్ అంటాం మనం. అలా ఏంటంటే జప సంఖ్య కాదు మెయిన్, అంటే వాళ్ళలో డెడికేషన్ ఉంది, మిగతా అందరిలోనూ ఉండదు కదా. జప సంఖ్య మీద దృష్టి పెట్టకుండా ఆ మంత్రదేవత అనుష్ఠానం చేసేటటువంటి వాళ్ళు. ఇంకా డౌట్స్ వచ్చేస్తాయి. చాలామంది ఎస్కాన్ వాళ్ళు జపం చేసేటప్పుడు ఒక సంచి పెట్టి బయటకు రాకూడదు, పొల్యూషన్ అయిపోతుంది, లోపల కంటామినేషన్ అయిపోతుంది అని మాల కనిపించకూడదు అన్నారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు ఉన్న కాలంలో మళ్ళీ ఇంకోటి కూడా, ఏమండి ఈ చేత్తో చెయ్యాలా, ఇదిగో ఇలా మధ్య ఫింగర్తో చెయ్యాలా, లేకపోతే చూపుడు వేలతో ఫింగర్ చేయాలంటే నేను వాడికి ఎన్ని చెప్పినా డౌట్లు తీరట్లేదు. రే గణగాపురం వెళ్ళిపోరాను, ఆయన దత్తాత్రేయ స్వామి వారు మెయిన్ జగద్గురువు, ఆయన ఫోటో ఉందిరాని, ఆయన దేవస్థానం వాళ్ళు పెట్టినటువంటిది, ఆయన ఒరిజినల్ ఫోటో ఉంది. ఆయన ఈ వేలుతో చేసాడంటే అప్పుడు ఆడు సాటిస్ఫైడ్ చూసి. అంటే ఏ వేలుతో చేస్తామో, ఇప్పుడు ఈ వేలుతో చేస్తే గురువు వేలిది, గురువు పవర్ పెరుగుద్ది, జ్ఞానం వికసిస్తుంది. ఈ వేలుతో శని పవర్ పెరుగుతుంది ఇలా చేస్తే, ఈ వేలుతో బుధ పవర్ పెరుగుతుంది, చిటికిన వేలుతో చేసేవాళ్ళు ఉంటారు, బుధుడు పవర్ పెరుగుతుంది. ఇలా రకరకాల ఏ గ్రహం అయితే లో ఉందో దానికి సంబంధించి ఆ ఫింగర్ అలా చేసుకోవచ్చు. మాల కలర్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు పగడమాల చేస్తే కుజబలం పెరుగుతుంది, పచ్చమాలలు వచ్చినాయి, దాంతో బుధ పవర్ పెరుగుతుంది, కెంపు మనకి రవి పవర్, ఇట్లా పగడాల మాల కుజుడు పవరు, అవన్నీ ఒక ఎత్తు. తర్వాత అసలు కర్మలన్నీ అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క జప సంఖ్య అయిపోయిన తర్వాత పవర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వాడు లేమ్యాన్, చిత్తశుద్ధి మంచిగా ఉండి బ్రాడ్ అవుట్లుక్ నీలాగా ఉండాలన్నమాట. బ్రాడ్ అవుట్లుక్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరు చేసిన మంత్రం సిద్ధి ఫలిస్తుంది, దేవత రెడీగా ఉంటుంది వరం ఇద్దామని. సాక్షాత్తు పార్వతీదేవే రావణాసురుడు చేసేటప్పుడు మంత్రజపం చేస్తుంటే, ఇంద్రజిత్తు రావణాసురుడు వీళ్ళంతా చేసేస్తుంటే తటపటాయిస్తుంది పార్వతీదేవి. ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వీళ్ళు అసలే దొంగ వెధవలు, వీళ్ళు నా సోదరుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి చేస్తున్నాడు, ఆయనకి ఇవ్వాలి, ఆయనకు ఆపోజిట్గా నేను వరాలు ఇవ్వాలి అని అంటున్నప్పుడు శివుడు ఏమంటాడు, యూ డూ యువర్ డ్యూటీ పార్వతి, మంత్రాధిష్టాన దేవతను పిలిచి మంత్ర సాధన చేసిన తర్వాత నువ్వు ఆ ఫలితం ఇచ్చి తీరాలి, గో అంటే అప్పుడు అమ్మవారు తారా రూపంలో వచ్చి రావణాసురుని అనుగ్రహించింది, నికుంభల రూపంలో ఇంద్రజిత్తును అనుగ్రహించింది.
అదేవిధంగా ఈ యొక్క రాహువు తపస్సు చేసినప్పుడు రాహు యొక్క తపశ్శక్తినంతటినీ కూడా వీడు లోకకంటకుడు వీడు, కాబట్టి వీడి యొక్క దీన్ని లాగేస్తానని చెప్పేసి అమ్మవారు వచ్చి మోసపూరితంగా అమ్మవారు వాడిని లాగేసినప్పుడు సాక్షాత్తు నదిలో కలిపేస్తుంది వాడి తపశ్శక్తిని. అప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడిగా కిందకు వచ్చి అమ్మ వాడు జపం చేశాడు, తప్పదమ్మా నువ్వు ఇచ్చేయాలి, వెళ్ళి వరాలు ఇచ్చేసాయి, యూ డిడ్ ఏ మిస్టేక్ అని అంటుంది. అప్పుడు ఆమె వెళ్ళి వరాలు ఇస్తుంది. కాబట్టి రాహువు ఆరాధ్యుడయ్యాడు మనకి. అందువలన జపాలు చేసే వాళ్ళందరూ కూడా తప్పకుండా మీకు ఫలితాలు వస్తాయి. ఇప్పుడు సేమ్ టైం ఒకటే రోజు చేసే వాళ్ళు ఉన్నారు, ఒకటే సమయంలో చెయ్యాలని రూల్ ఏమైనా ఉందా గురుజీ? అలాంటివి ఏమి లేవమ్మా. మనము మన వీలుని బట్టి, మన ఆరోగ్య పరిస్థితిని బట్టి, మన ఏజ్ని బట్టి ఉంటుంది. అది కన్సిడర్ చేయకుండా ఇప్పుడు చిన్న ఏజ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తెల్లవారుజాములు వేస్తారు. ఒక 50 దాటిన తర్వాత బాడీలో శక్తి తగ్గిపోతుంది. వీడు ఏం చేస్తాడు, తెల్లవారుజామున 7 దాకా లేవలేడు, ఉదయం 7 దాకా. మరి ఈ మంత్రం ఏదో వస్తుందంటున్నారు గురువుగారులో, అందరూ బ్రహ్మముహూర్తం అని మొదలుపెట్టారు. అందరూ 3 గంటలకే లేచిపోతున్నారు. అందరూ లేచిపోయి మంచిదే, పరిణామం మంచిదే. కానీ ఆ తర్వాత 5 దాకా చేసి సూర్యుడు వచ్చిన తర్వాత పడుకుంటున్నారు వీళ్ళంతా డ్యూటీలు మానేసి. సో ఈ యొక్క రాజకీయ నాయకులు మంత్రులంతా ఫ్రీ బస్సులు ఒకళ్ళు ఇస్తున్నారు, ఫ్రీ రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఇవన్నీ తినేసి పడుకుంటున్నారు పని చేయకుండా. కర్మ భ్రష్టత్వం వస్తుంది. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ కర్మ నష్టం కూడా జరుగుతుంది, యోగ నష్టము కర్మ నష్టము జరుగుతుందని భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి మనం అది ఇది అని లేదు, ఫిక్స్డ్గా సంఖ్య అని కూడా లేదు, నియమం ఏమీ లేదు, నియమాలు నో నియమం డైలీ చేసేదానికి. జపం చేసినా ఒక రకంగా మనం భగవంతున్నే ధ్యానిస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు తలస్నానం చేయలేదు, లేదంటే నేను ఎటువంటి ఆహారం తీసుకున్నాను, నేను ఏ ప్రదేశంలో ఉన్నాను, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదంటారా? చెప్తాను. ఇప్పుడు ఒక కోరిక కోసం మనం జపాన్ చేసినప్పుడు నియమాలుగా ఒక 41 రోజులంటే మనం తిండి వ్యవహారంలో లేకపోతే డైలీ స్నానం చేస్తే తలంటి స్నానం చేస్తాం. మనము సంవత్సరాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు రోజు తలంటి స్నానం చేస్తే ఆడవాళ్ళు ఎంత జుట్టు ఉంటుంది, చచ్చి ఊరుకుంటారు. ముసలి వాళ్ళు అంతా కూడా తలంటి స్నానం డైలీ చేస్తే, చలినీళ్లతో చేస్తే, ఈ యూట్యూబ్లో చెప్పేటటువంటి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం 3 గంటలకు చేయాలని చచ్చిపోతాడు వాడు. ముందు మోక్షం డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఆ నియమం లేదు. ఇకపోతే తిండి ఆహార నియమాలకు వచ్చేసరికి నియమాలు ఉన్నాయమ్మా. ఎలా అంటే, అరే యాంపుల్ ఫుడ్ ఇచ్చాం, వెజిటబుల్స్ ఇచ్చాము, పళ్ళు ఇచ్చాము, తర్వాత తోటకూరలు ఇచ్చాము, అన్నీ ఇచ్చినప్పుడు అవి తినకుండా ఎందుకు మనము వేరే అట్లీస్ట్ ఈ జప చేసే టైంలో వై డూ గో ఫర్ మీట్ అండ్ ఫ్లాష్, వాట్ ఈస్ ద నెసెసిటీ? వెళ్ళకూడదు. ఒక కోరిక కోసం త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి అమ్మవారిని చూపించమ్మా. నేను శ్రీశైల దేవస్థానానికి ఇప్పుడు మనం అష్టాదశ శక్తి పీఠాలకు ఆన్ డ్యూటీ వెళ్తాను నేను మా గురువులతో. బెజవాడ దేవస్థానం మా గురువులు అంతా కూడా. ఎక్కడ చూపించు నువ్వు మటన్ చికెన్లు ఎక్కడైనా పెడతామా మనం? పళ్ళు అమ్మవారికి చక్కగా నిమ్మకాయలు దండేస్తాం, చక్కగా మనం పళ్ళన్నీ పెడతాం పుష్పాలతో, ఇంతే జపం. అయితే ఇచ్చేటటువంటి గురువు శాస్త్రబద్ధంగా ఉండాలి. ఇప్పుడు నా శిష్యుడికి వచ్చే డౌట్లు చూస్తే నువ్వు సంతోష్కి వచ్చే డౌట్లు నువ్వు ఆశ్చర్యపోతావు. ఏమంటాడంటే, సార్ గురుగారు నేను లక్ష్మీదేవి మంత్రం కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, డబ్బులు కావాలని చేశాను గురుగారు. అయితే ఆ గురువు ఇచ్చేసాడండి, అమృత్సర్లో ఉంటాడంట, నార్త్ ఇండియన్ గురువు, ఆయనకు 14 మంది గురువులు అంట. అయితే మంత్రం చేసేసాను, కానీ గురువుగారు ఇక్కడ నాకు డౌట్ వస్తుంది, మంత్రం చెప్పని చేస్తున్నాను, అంతా బాగుంది, కానీ నా గురువు నన్ను దక్షిణ అడుక్కుంటున్నాడు ఏంటి గురుగారు, నాకు దక్షిణ అంటాడంట. ఈ మంత్రం ఇచ్చాడు, లక్ష్మీ మంత్రం, అదే నీకు డబ్బు ఇచ్చేస్తుంది, కోటీశ్వరుడు అయిపోతావని చెప్పాడు. నేను నమ్మి చేసేస్తున్నాను. మరి నాకు ఆ మంత్రం ఇచ్చినప్పుడు అతనే ఆ మంత్రం చేసేసుకొని లక్ష్మీదేవి ఆయనకే ప్రత్యక్షమై ఆయనకే సంపద ఇచ్చేయాలి కదా. నాకు ఇస్తుందని ఇచ్చినప్పుడు ఆయనకి ఇవ్వాలి కదా. మరి నన్ను దక్షిణ అడుక్కుంటాడు ఏంటి గురుగారు అంటే, అరే గురువులు నన్ను అనకూడదురా, ఆయన కర్మ వేరు నీ కర్మ వేరు. టీచర్లు తయారు చేస్తాం, కలెక్టర్లు అవుతారు, టీచర్ ఎప్పుడు టీచర్ లాగే ఉంటాడు, కలెక్టర్లు డాక్టర్లు అవుతారు రా అంటే వాడు సాటిస్ఫై అవ్వట్లేదు. నో, అది లౌకికమైన విద్యలండి ఎడ్యుకేషను. ఇది సాధనా బలంలో మంత్రాధిష్టాన దేవత ఇస్తుంది అన్నప్పుడు, లక్ష్మీదేవి ఇస్తుంది అన్నప్పుడు ఆ మంత్రాధిష్టాన దేవత అతనికి ఇవ్వాలి కదా. అంటే వీళ్ళకి దానిపైన వ్యామోహం లేదు కదా. వ్యామోహం ఉంది. ఎందుకు అడుగుతాడు మరి దక్షిణ? నేను నెలకి దక్షిణ ఇవ్వకపోతే ఆ మంత్రం పనిచేయదంట. అంత సీన్ లేదమ్మా. ఇప్పుడు ఎవరు దక్షిణలు ఎవరు ఫ్రీ మంత్రాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. సిద్ధేశ్వరానంద భారతి గారు వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు ఆయన సంవత్సరానికి ఇస్తాడట. ఇచ్చేసి అంటే అలా అనకూడదు నాయన అన్న తర్వాత ఇప్పుడు ట్విస్ట్ చెప్తాను. ఇప్పుడు సరే వాడికి ఆ డౌట్ వరకు పర్లేదు. నెక్స్ట్ డౌట్ ఏమొచ్చిందంటే, గురువుగారు ఈ మంత్రం చేసిన తర్వాత ఆయన అడుక్కునేవాడు నాకు 15 సంవత్సరాల నన్ను అడుక్కుంటున్నాడు. ఈ మంత్రం అంతా అయిపోయిన తర్వాత సిద్ధైన తర్వాత నేను కూడా అడుక్కునేవాడి కింద మిగిలిపోతానేమో గురువుగారు, ఆయనలాగా అడుక్కునేవాడు అయిపోతానేమో అని విచిత్రమైన సందేహాలు వస్తాయి. ఇదంతా రాహు ఎఫెక్ట్. అందువలన కలి అంటే రాహువు.
అంటే వాళ్ళకు వచ్చే డౌట్స్ విచిత్రంగా ఉంటాయి. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, వాడు అడిగిన సూపర్ ఉంటుంది. నేను ఎంతసేపు ఏమంటాను, సాంప్రదాయబద్ధ గురువులు ఇచ్చినవి తీసుకోండి నాయన, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చినవి కాకుండా మా గురువుగారు జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ స్వాముల వారు ఉన్నారు కదా, ఆయన దగ్గర తీసుకోండి అన్న. ఒక సందర్భంలో ఒకడు నాకు ఫోన్ చేసి, గురువుగారు మంత్రం కావాలా అన్నాడు. అసలు నువ్వు చేస్తావో చేయవో, నువ్వు ఇచ్చే దేవతను కూడా వాడే సెలెక్ట్ చేసేసుకుంటున్నాడు. దేవతని సెలెక్ట్ చేసుకొని చిన్నమస్తాదేవో ఏదో సంథింగ్ ఇచ్చేసేయండి అన్నాడు. అసలు నువ్వు అంతకుముందు ఏం చేసావు, ఏ దేవతకు చేసావు, అనుష్ఠానం ఎంత చేసావు, ప్రమోషన్ ఇవ్వాలి కదా నీకు, ఆ మంత్రం ఇవ్వాలంటే మీరిస్తే సరిపోదండి. మీరే చెప్పారు కదా వీడియోలో, మంచి గురుగారు మీ గురుగారు జగద్గురు భారతీ తీర్థస్వాముల వారు ఇవ్వాలి, దానికి ప్రొసీజర్ చెప్పండి అన్నాడు. ఒరే జగద్గురువులైనా ఎవరైనా సరే పాద పూజకి పీఠ పూజలకి ఫీజు కట్టాలరా నాయన, ₹1,00,000 ఉంటుంది ఫీజు. మా గురువుగారు తక్కువ ఉంటుంది, ఎందుకంటే మాది శృంగేరి స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఆశ్రమం కాబట్టి నాయన నేను సాంప్రదాయబద్ధమైన గురువు గారికి మన్నాను. భారతీ తీర్థస్వామి అంటే ఏమనుకుంటున్నావురా, జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిరూపం రా, కాబట్టి నీకు అది అక్కర్లేదు నాయన, నీ దగ్గర ఉన్న పురోహితుడు ఎవరి దగ్గరన్నా తీసుకో అని చెప్పాం. తప్పకుండా అంటే మడి ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ, మంత్రాధిష్టాన దేవతను గౌరవిస్తూ, గురువు మీద నమ్మకం ఉంటూ, మంత్రం మీద నమ్మకం ఉంటూ, ఆప్టిమిస్టిక్ వ్యూస్తో ఉండి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండేటటువంటి వాళ్ళు ఎవరిచ్చిన మంత్రాలైనా తీసుకొని చెయ్యాలి. ఎవరైతే ఈ కాలంలో క్లియర్గా చెప్పేది నేను ఫైనల్గా ఏంటంటే, ఈ కాలభైరవుడి మంత్రాలు, వరాహి మంత్రాలు, ప్రత్యంగిర మంత్రాలు, దశమహావిద్యా మంత్రాలు ఇవి చేసేటటువంటి వాళ్ళు గురువులు ఎలా తయారయ్యారంటే, మందు కొడేస్తున్నారు, మటన్ చికెన్ తినేస్తున్నారు, పోనే తింటే తిన్నారు. వీళ్ళు వాళ్ళ దగ్గర మంత్రాలు తీసుకుంటున్నారు. ఓకే తీసుకున్నారు, చేయండి నమ్మకంతో. వాళ్ళనే ఏమన్నంటే తంత్రం చేస్తున్నాం మేము, తంత్ర మంత్రాలకి ఇవన్నీ పట్టింపు ఉండవు. దిస్ ఇస్ నాట్ గుడ్. ఎందువల్లంటే ఇది శాస్త్రం ఒప్పుకోదు, అవైదికంగా ఉంటుంది, అనాగరికంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో పూజారులు ఉండేవారమ్మా, వాళ్ళు ₹10 ఇస్తే ₹10 కూడా తీసుకొని మనల్ని టెస్ట్ చేయాలి ఫస్ట్. వాళ్ళు పాపం అడిగితే మంత్రం ఇచ్చేవారు. ఏమి ఇచ్చేవారు? ఓం నమః శివాయ ఇచ్చేవారు. చాలు, శివుడు ఇస్తాడు. కాబట్టి మంత్రం ఓం నమః శివాయ అయితే తక్కువ ఇస్తుంది. ఓం నమః శివాయ మంత్రంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఓం నమో నారాయణ అయితే తక్కువ ఇస్తుంది. ధ్రువుడు ఆ మంత్రాన్ని పట్టుకుని ధ్రువపదం నక్షత్రాన్నే సంపాదించేశాడు. కాబట్టి ఈ రెండు చిన్న మంత్రాలు, ఓం క్రీం క్రీం క్రీం, హూం హూం, హ్రీం హ్రీం, దక్షిణే కాళికే క్రీం క్రీం క్రీం, హూం హూం హుం ఫట స్వాహ, ఇలాంటి మంత్రాలు చేయాలి అని ప్రచారాలు చేస్తున్నారు. తప్పమ్మ, బేజాలు ఇవన్నీ కాదు. ఓం నమః శివాయ మంత్రంతో కైలాసనాథుడినే మనం భూమి మీదకి రప్పించవచ్చు. ఓం నమో నారాయణాయ మంత్రంతో మనం శ్రీమన్నారాయణమూర్తిని గజేంద్ర మోక్షంలో మా గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, నారాయణుడే స్వయంగా వచ్చేసాడు. పోతనామాచ్యులు వారు చెప్తారు. వీళ్ళని ఫాలో అవ్వండి. అంతేగాని బీజాలు, సంపుటీకరణలు, ఈ పెద్ద పెద్దవి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇది క్లారిటీ రావాలి. అందువలన ఇది ఒక కోర్సులో అయ్యేది కాదు. కాబట్టి స్టాండర్డ్గా గురువు మీద నమ్మకం, శిష్యుడు మంచిగా ఉండడం, కోరికలు మంచిగా ఉన్నప్పుడు తప్పకుండా మంత్రాలన్నీ కూడా సిద్ధిస్తాయి సిద్ధిస్తాయి సిద్ధిస్తాయి. ఇది నిజం, ఇదే నిజం, ఇది విజిత ఇచ్చిన మాట, అందులో డౌటే లేదనమాట అమ్మ. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలమ్మ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.